హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్మార్ట్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు కొబ్బరి పాలతో పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండ్ వెరీ లైట్గా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావలసిన పదార్థాలు: లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, 2 బిర్యానీ ఆకులు. ఇది పుదీనా పేస్ట్. ఇది మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసామంటే మనకి ఇది కలర్ చేంజ్ అవ్వదు. కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పెట్టాను. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గ్లాస్ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టా. గ్లాస్ అంటే మీకు 250 గ్రామ్స్. తర్వాత కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఏమీ లేదండి, వెరీ ఈజీ ప్రాసెస్. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా రుబ్బండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పారంటే ఆ వాటర్లో మొత్తం కలుస్తుంది. ఇప్పుడు మనం దాన్ని పల్చటి క్లాత్లో వేసి ఆ వాటర్ని వడపోసుకోవాలి. అంతే, మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోయినట్టే. క్వాంటిటీకి మనం పాలను తీసుకోకూడదండి, కాయే మనకి లెక్క. ఒక ½ కిలో రైస్కి అయితే ఒక మీడియం సైజ్ కొబ్బరి నుంచి తీసిన పాలు మనకి సరిపోతాయి. ఓకేనండి, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి. మనకి నెయ్యి వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా, ఓకే, ఇవి కూడా బాగా వేయించండి. తర్వాత 4 పచ్చిమిర్చి. ఆనియన్స్ మీ ఆప్షన్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదండి, నేను చాలా తక్కువ మసాలా వేసాను, అందుకే ఇది అసలు మనకి వేడి కూడా చేయదు. తర్వాత పుదీనా పేస్ట్. ఈ పేస్ట్ని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్న రైస్. ఈ రైస్ని కూడా 1 నిమిషం ఆయిల్లో మగ్గనివ్వాలి, ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయితే రైస్ అంటుకోదు, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నేను కొబ్బరి పాలు 1 గ్లాస్ తీసుకున్నాను, ½ గ్లాస్ వాటర్ పోసాను. మొత్తం టోటల్ 1.5 గ్లాస్, 1 గ్లాస్ రైస్కి. చూసారు కదా, మంచి కలర్ భలే ఉంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం హై ఫ్లేమ్లో ఉంచండి. ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇందాక పుదీనా పేస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం, అది గుర్తుంచుకుని సాల్ట్ యాడ్ చేయండి. మూత పెట్టి సిమ్లో పెట్టండి. ఇంతేనండి, అయిపోయింది మన బిర్యానీ. ఓకేనండి,
బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెడదాం. చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో. నిజంగా చాలా లైట్గా ఉంటుందండి ఇది, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఒకసారి మూత పెట్టేసి 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు మూత తీయకండి, అప్పుడు బాగా మగ్గుతుంది. ఇదే కాదు, మీరు ఏ బిర్యానీ చేసినా పులావ్ చేసినా అంతే, మూత తీయకూడదు. ఓకేనండి, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, చాలా లైట్గా కూడా ఉంటుంది. మసాలా కూడా చాలా తక్కువ వేసాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లక్ష్మి స్మార్ట్ ఇల్లాలు.